బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలను చర్చించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అత్యవసరమైన విషయాలు, తక్షణం అమలు చేయాల్సినటువంటి అంశాల ఎజెండాపైనే మంత్రివర్గంలో చర్చించనున్నారు. అలాగే ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీని వాయిదా వేయాలని ఈసీ ఆదేశించడంతో ఆ అంశంపై ప్రస్తావించాలన్న చర్చ కూడా జరుగుతోంది. ఇక శనివారమే కేబినెట్ జరగాల్సి ఉండగా ఈసీ అనుమతి ఇవ్వలేదు. దీంతో సచివాలయంలో రాత్రి వరకు ఎదురు చూసిన సీఎం, మంత్రులు వెనుతిరిగి వెళ్లిపోయారు. అయితే ఎట్టకేలకు తెలంగాణ కేబినెట్ భేటీకి ఆదివారం ఈసీ షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు కేబినెట్ భేటీకి వెళ్లకూడదని సూచించింది. అలాగే జూన్ 4వ తేదీలోపు చేపట్టాల్సినటువంటి అత్యవసర అంశాలు ఆ తేదీ వరకు వేచి ఉండటానికి అవకాశం లేని అంశాలను మాత్రమే చేపట్టాలని షరతు పెట్టారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని షరతు విధించింది. ఈ నేపథ్యంలో ఈసీ సూచించిన విధంగా మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కేబినెట్ భేటీలో ఏ అంశాలను చర్చించనున్నారు? అయితే ఈసీ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కొన్ని అంశాలను అయితే చర్చించకూడదని ఇప్పటికే చెప్పినట్టు కూడా మనకు తెలుసు. ఇక ఇవి కాకుండా ఏ అంశాలను చర్చించనున్నారు? గుడ్ ఈవినింగ్ శాలిని. ఏదైతే ఎన్నికల కమిషన్ అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించుకునేందుకు వెయిట్ చేస్తుందో ఈసీ నుంచి కొన్ని షరతులతో కూడిన అనుమతి లభించింది. ఈ నేపథ్యంలోనే రేపు మధ్యాహ్నం 3 గంటలకి రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ ఎజెండా కూడా ఫిక్స్ చేసి అందరికీ పంపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈసీ కొన్ని షరతులు విధించింది. ముఖ్యంగా రైతు రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా లోక్సభ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుకొని 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15వ తేదీలోపు ఖచ్చితంగా చేసి తీరుతాము, దానికి 40,000 కోట్ల రూపాయల నిధుల సమీకరణ అంశంగా ఈ రోజు సమీక్షలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో ఆ 40,000 కోట్ల రూపాయలు ఏ వర్గాల ద్వారా, ఏ శాఖల ద్వారా ఆదాయాన్ని సమీకరించవచ్చు, ఇతర మార్గాలు ఏమున్నాయి, ఎఫ్ఆర్బిఎం కు లోబడి కానీ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమాలకు లోబడి ఏ విధంగా నిధులు సమీకరించవచ్చు, ఎందుకంటే ఆగస్టు 15వ తేదీలోగా ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పి లోక్సభ ఎన్నికల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న దేవుళ్లపై కూడా ప్రమాణం చేసి స్పీచ్ ఉపన్యాసం చేసిన రేవంత్ రెడ్డి ఆ మాట నిలబెట్టుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేశారు. దాంతో పాటు రైతు భరోసా కింద రైతు బంధు పథకం వచ్చే పంటకి ఇప్పుడు గత ప్రభుత్వం 10,000 ఇస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం 15,000 ఇస్తామని చెప్పింది. దాంతో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద రైతు బంధు పథకం ఇస్తామని చెప్పింది. కాబట్టి ఇవన్నీ నిధుల సమీకరణ కోసం చాలా కసరత్తు చేసే పనిలో భాగంగానే నిన్న 18వ తేదీన ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటామని చెప్పి ఈసీకి లేఖ రాసింది. ఈసీ దానికి ఢిల్లీకి పంపి మళ్ళీ ఢిల్లీ నుంచి పెండింగ్ లో పెట్టింది. నిన్న రాత్రి వరకు కూడా ఈసీ అనుమతి కోసం వెయిట్ చేసింది. నిన్న రాత్రి వరకు ఈసీ అనుమతి కోసం వెయిట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సాయంత్రం వరకు కనుక ఈసీ అనుమతి ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆ తదుపరి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశం అవుతాం, ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ కూడా వెళ్లి ఢిల్లీకి వెళ్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం సమయంలో ఈసీ కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. రైతు రుణమాఫీ అంశంతో పాటు ఉమ్మడి హైదరాబాదు అంశం ఎట్టి పరిస్థితిలో కూడా ప్రస్తావన చేయవద్దు, అదేవిధంగా ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు ఎవరు కూడా ఈ సమావేశంలో పాల్గొనదు. ఈ 3 కండిషన్స్ పెట్టి ఈసీ అనుమతి ఇచ్చేది. మిగతా అంశాలపైన జూన్ 4వ తేదీలోపు నిజంగా రాష్ట్ర ప్రజలకు అత్యవసరమైన అంశాలపై మాత్రమే కేబినెట్ లో చర్చించాలని చెప్పి స్పష్టంగా చెప్పింది. అంటే ముఖ్యంగా ఇప్పుడు అత్యవసరమైన అంశాలు మనం ఒకసారి చూస్తే మాత్రం వైపు మొత్తం మీద రైతులు పెద్ద ఎత్తున పంటలు కోసి ఆ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పెట్టారు. కొనుగోలు కేంద్రాల్లో పెట్టిన తర్వాత గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ధాన్యం మొత్తం కూడా తడిసిపోయి ఈ రోజు రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల ధాన్యం కొట్టుకుపోతుంది వరదకి. కాబట్టి అదే అత్యవసరం
అత్యవసరంగా భావించి ధాన్యం కొనుగోలు కేంద్రం వెంటనే చేపట్టాలి, తడిసిన ధాన్యం కూడా కొంటామని చెప్పింది. ఎవరు కూడా రైతులు అధైర్యపడొద్దు, ఖచ్చితంగా అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పింది. ఇంకా ఈ విధంగా తర్వాత విద్యా సంవత్సరం కూడా రేపు జూన్ 1వ వారం నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. విద్యా సంవత్సరానికి సంబంధించిన ముందస్తు ప్రణాళికతో ముందుకు పోతేనే గురుకుల పాఠశాల కానీ, ప్రభుత్వ పాఠశాల కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ గతంలో సీఎం రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. మధ్యాహ్న భోజన పథకము, యూనిఫామ్స్, ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ, ఇలాంటి సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అంశాలపైన చర్చిస్తారు. ఇంకోటి, కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఏదైతే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులు గత ఎన్నికల సమయంలోనే కుంగిపోయి, ఫిల్లర్స్ కుంగిపోయి డ్యామేజ్ జరిగిందో, ఆ డ్యామేజ్ మళ్ళీ మరమ్మతులు చేసేందుకు కూడా దాదాపు 100 కోట్ల రూపాయల నిధులు అవసరమని చెప్పి నిన్న జరిగిన 100 కోట్ల రూపాయల నిధులు అవసరమని చెప్పి ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. దాన్ని వెంటనే మరమ్మతులు చేపట్టాలని చెప్పింది. ఇవన్నీ అంశాలపైన కూడా క్యాబినెట్ లో చర్చించేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈసీ షరతులకు లోబడి మాత్రం ఖచ్చితంగా ఈ క్యాబినెట్ నిర్వహిస్తారు. శాలిని. రామ్.